మోడీకి బీజేపీకి తెలంగాణలో ఇంత గ్రాఫ్ పెరగడానికి కారణాలు ముఖ్యంగా కవితని ఈ టైంలో లోక్సభ ఎన్నికలకు ముందు జైల్లో వేయడం. సో ఇది ఒక లైన్ అని చెప్పుకోవచ్చా, ఈ పాత్ర ఉండొచ్చా? అంటే పాలిటిక్స్లో ఎప్పుడు కూడా వ్యాక్యూమ్ అనేది ఎప్పుడు వ్యాక్యూమ్ ఉంటే అప్పుడు ఇంకొక పార్టీ వచ్చి స్పేస్ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ మొన్న అసెంబ్లీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వేరు, బీఆర్ఎస్ మారినాక బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చారు, మంచి చేస్తే మంచి చేసారు, చెడు చేస్తే చెడు చేసారు, మంచి ఉంది చెడు ఉంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినాక మాకు తెలంగాణ ఎజెండా కాదు భారతదేశం మొత్తం ఎజెండా అన్నప్పుడు ప్రజలు కూడా మాకు టీఆర్ఎస్తో అవసరం లేదు, కేసీఆర్కి తెలంగాణ అవసరం లేదు, కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి, ఉప ప్రధానమంత్రి కావాలి, భారతదేశం మొత్తాన్ని వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఎజెండాలోంచి తెలంగాణ వెళ్ళిపోయింది, తెలంగాణ ప్రజల ఎజెండాలోంచి టీఆర్ఎస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ ఎజెండా మారినప్పుడు మా ఎజెండా కూడా మారుతుంది. నువ్వు తెలంగాణ బాపు, తెలంగాణ గాంధీ అని చెప్పినప్పుడు మేము నెత్తి మీద పెట్టుకున్నాం. నేను మొత్తం భారతదేశం మొత్తాన్ని దేశ్కి నేత జనతాకి జనార్దన్ అనుకున్నప్పుడు నువ్వు అవసరం లేదురా బాబు అని పంపించేసినాం. ఆ స్పేస్ని అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయింది, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది. ఇక్కడ బీజేపీకి మేము బీజేపీతో మాకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ కోర్ హిందుత్వవాదం కానీ మనువాదంతో మాకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినప్పటికి కూడా కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెస్ అనే అస్త్రమే పనికొస్తుందని చెప్పి నేను స్వయంగా నా టీం తోటి 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కన్నా ఎక్కువ పనిచేసి 27 సీట్లు గెలిపించుకున్నాం. ఢిల్లీ ఏఐసీసీ పెద్దలు మాకు వచ్చి మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసారు, ప్లస్ మా ఎజెండాలో కాంగ్రెస్ని వాడుకున్నాం, కాంగ్రెస్ ఎజెండాలో మేము పోలే. అయితే ఇక్కడ ఏమైందంటే పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చరికి ఉన్న 17 సీట్లలో ఎస్సీ 3 సీట్లు, ఎస్టీ 2 సీట్లు, 5 సీట్లు పోతే 12 జనరల్ సీట్లు ఉన్నాయి. 12లో హైదరాబాద్ సీట్ తీసేస్తే 11 సీట్లు, 11 సీట్లలో 8 అగ్రవర్ణాలకు ఇచ్చారు, 7 రెడ్లకి 1 వెలమలకి ఇచ్చారు. ఇలా తెలంగాణలో మెజారిటీ ప్రజలు బీసీలు. ఇంత మేము బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినా కూడా బీజేపీ 5 నుంచి 6 సీట్లు ఇచ్చింది. వాళ్ళు క్యాచ్ చేసుకుర్రు ఈ బీసీ కాదు, వాళ్ళు ఎంత తెలివిగా టికెట్లు ఇచ్చారంటే ఒక ముదిరాజుకి టికెట్ ఇచ్చారు, మున్నూరు కాపులకు ఇచ్చారు, గౌడ్స్కి ఇచ్చారు, యాదవులకు ఇచ్చారు. దీంతో ఏమైందంటే ఇంత సామాజిక కులగణన అని చెప్తున్న రాహుల్ గాంధీ ఒకవైపు బీసీలకు అన్యాయం జరిగింది, ప్రధానమంత్రి ఆఫీస్లో బీసీలు 2 ఉన్నారు, సెక్రటరేట్లో 90 మంది ఉంటే 2 కూడా లేరు, మీడియా సంస్థలన్నీ అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి, ఇండస్ట్రీలన్నీ బీసీలకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్లప్పుడు గెలుపు గుర్రాలని చెప్పి ఎమ్మెల్యే టికెట్లప్పుడు గెలుపు గుర్రాలు 50% టికెట్లు రావాలి కదా, అప్పుడు లేదు బీసీలు గెలిచేటోళ్ళు లేరు, డబ్బులు లేవు, కేసీఆర్ని కొట్టాలంటే డబ్బున్నోళ్ళే కావాలి, అధికారంలోకి వచ్చినాక మేము నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇస్తామని చెప్పారు, అప్పుడు మమ్మల్ని కన్విన్స్ చేశారు. కానీ బీజేపీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ టికెట్లు ఇచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ మేము ఇంత వ్యతిరేకించిన బీఆర్ఎస్ 6 టికెట్లు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమ్మెల్యే టికెట్లలో డబ్బులు లేవు బీసీల దగ్గర అని చెప్పారు, మరి మధు యాష్కి ఎందుకు టికెట్ ఇవ్వలే? బీసీలలో చాలా మంది కొట్లాడారు కదా తెలంగాణ కోసం, బీసీలలో లీడర్స్ కూడా ఉన్నారు కదా. ఇలా గెలిచే ఖమ్మం సీటు అంటే ఇప్పుడు వాళ్ళు బీసీలకు టికెట్లు ఇచ్చే ఆ లైన్లో కూడా ఓడిపోయే సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అనాలిసిస్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100% ఎక్కడ గెలుస్తుంది? ఖమ్మంలో గెలుస్తుంది, నల్గొండ గెలుస్తుంది. ఖమ్మంలో 75 సంవత్సరాల నుంచి ఒక్క బీసీకి ఏ పార్టీ టికెట్ ఇవ్వాలి, ఎంపీ టికెట్. ఆడ ఉన్న 10 సీట్లలో ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే ఉన్న జనరల్ సీట్లు మొత్తం ఖమ్మంలోకి లేకపోతే రెడ్డోళ్ళకి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, అన్నలాంటోడు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ సమాజంతో సంబంధం ఉన్నోడు కాదు. ఆయన జగన్ అనుచరుడుగా వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచిండు. ఖమ్మం జిల్లాలో కమ్మ వర్సెస్ నాన్ కమ్మ పోలరైజేషన్ ఉంటుంది. నాన్ కమ్మ ఓట్లు ప్లస్ జగన్ ఇమేజ్ తోటి ఆయన అదృష్టవశాత్తు ఎంపీ అయిండు. ఆయన వ్యాపారవేత్త, 100% మంచోడు, సమాజానికి ఉపయోగపడేటోడు. అలాంటి వ్యక్తి ఎంపీ అయిండు, సెకండ్ ఎమ్మెల్యే అయిండు, మినిస్టర్ అయిండు. అదే ఎక్కువ అనుకుంటే ఆయన ఏం చేసిండు, గెలిచినాక నా తమ్ముడికి కావాలి లేకపోతే నా వియంకుడికి కావాలన్నాడు. ప్రసాద్ రెడ్డికి లేదా వియంకుడికి. సెకండ్ తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ సమాజంతో ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, సీనియర్ టీడీపీ నాయకుడు, రెస్పెక్ట్ ఇస్తాం. బట్ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనుడు, ఉద్యమంలో ఏ రోజు పార్టిసిపేట్ చేసినోడు కాదు, ఒక రకంగా వ్యతిరేకించినోడు ఇంటర్నల్గా. మరి అలాంటి వ్యక్తిని కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నాడు, మంత్రి పదవి ఇచ్చిండు. ఆయన రాజకీయ జీవితం అయిపోయింది, ఐసీలో ఉన్నోడిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసిండు. ఇవాళ
రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పరిపాలన దక్షత ఆయన సీనియారిటీ గుర్తించి ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు. అదే ఎక్కువ అనుకుంటే ఆయన నా కొడుకు ఎంపీ కావాలన్నాడు. ఇంకో ఆయన ఎవరు బట్టి విక్రమార్క, ఆయన ఆల్రెడీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యిండు, దళిత నేత, మంచి ఇంటెలెక్చువల్ అనే పేరు ఉంది. ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు, ప్రతిపక్ష నేత. వాళ్ళ తమ్ముడికి మళ్ళీ నాగర్ కర్నూలు టికెట్ ఇప్పించుకున్నాడు. నా భార్యకి అంటే ఈ ఖమ్మం జిల్లా పాలిటిక్స్ అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది సామాజిక న్యాయం అనేది ఇంత దారుణంగా జరుగుతుంది. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, మొత్తం 7 నియోజకవర్గాలు. వీళ్ళెవ్వరు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి కాంగ్రెస్లో రాకముందే అక్కడ కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు గెలిచింది. మల్లు బట్టి విక్రమార్క మధిర తప్ప బయటకు వెళ్తే ఆయనకి ఎక్కడ పరపతి లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక ఖమ్మంలో గెలవడమే కష్టం, ఓడిపోయినాడు ఆయన. ఇదే పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయాడు. వీళ్ళెవరు రాష్ట్రం మొత్తం తిరిగి నాయకులు కాదు, జిల్లా మొత్తము వీళ్ళెవరితో సంబంధం లేకుండా కూడా అక్కడ కమ్యూనిస్టులు ఫేడ్ అవుట్ అయ్యారు. ఉన్నది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ లాంటిది 14 ఏళ్ళు కష్టపడితేనే ఒకసారి కొత్తగూడెంలో గెలిచింది, ఒకసారి 100 కోట్లు ఖర్చు పెట్టి పువ్వాడ అజయ్ గెలిచిండు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి బలంగా ఉంది. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాకముందే 9 సీట్లు గెలిచింది. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా 1 సీటు కన్నా ఎక్కువ రాలే. అది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అయితే కమ్యూనిస్టులు లేకపోతే కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు సరే, వీళ్ళు పెద్ద నాయకులు, సీనియర్లు, హ్యాట్స్ ఆఫ్. వీళ్ళు కుటుంబ ఫ్యామిలీ క్లబ్లా? వీళ్ళకి రాజ్యాంగం తెలియదా, ప్రజాస్వామ్యం తెలియదా? నా కొడుక్కి ఇస్తా, నా భార్యకి ఇవ్వండి, నా తమ్ముడికి ఇవ్వండి, నా వియ్యంకుడికి ఇవ్వండి. మరి రేవంత్ రెడ్డి గారు సోయి ఎట్టుపోయింది? ఆయన మొన్న TV9 ఇంటర్వ్యూలో ఆంధ్రజ్యోతి ఆయన TV9 రజనీకాంత్ ఒక మాట అడుగుతాడు. రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా, ఖమ్మ ఆధిపత్యం ఉన్న జిల్లా, అసలు ఖమ్మం జిల్లా అంటేనే కమ్మలు, అలాంటి జిల్లాలో మీరు ఖమ్మం ఎంపీ టికెట్ ఖమ్మంలోకి ఇవ్వకుండా ఎట్లా అన్యాయం చేస్తారని అడుగుతాడు రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు కూడా ఖమ్మం ఆయన అడిగిండు. ఈయన ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు? అన్న మీరు ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి గారు మీరు చూసుకోండి మళ్ళీ ఒకసారి ఏం చెప్పారు. అవునవును, ఖమ్మంలోకి అన్యాయం జరిగిన మాట వాస్తవమే, తప్పకుండా నేను న్యాయం చేస్తా, కానీ నేను అన్ని రకాల పోస్టులు వాళ్ళకే ఇచ్చిన, నామినేటెడ్ పోస్టులు 4 ఇచ్చిండట. జిల్లా నుంచి ఉన్నాయే తిప్పి కొడితే 4. మన్నే సతీష్ అని ఆయన తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణ సమాజంతో సంబంధం లేదు. ఆయన చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉన్నాడు, సోషల్ మీడియాలో పనిచేసినట్టు. ఆయనకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారట. ఇంకెవరో రాయల నాగేశ్వరరావు కరెక్ట్ ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారట. 2 PROలు ఉన్న 4 PROలు 2 ఖమ్మం జిల్లా ఖమ్మంలో, ఒక విజయ్ కుమార్, ఒక శ్రీనివాస్, 2 ఖమ్మ సామాజిక వర్గం. ఇవి ఆయన ఇచ్చుకున్నాడా? పార్టీ NSUI ప్రెసిడెంట్ ఖమ్మ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖమ్మ, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖమ్మ, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖమ్మ. పార్టీ పోస్టులు ఇవి. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి మొత్తం వాళ్ళకే. ఇక ఉన్న ఒక్క ఎంపీ టికెట్ రేణుకా చౌదరి గారికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఖమ్మం జిల్లాతో పేగుబంధం లేదు. ఆమె గతంలో ఎంపీ. మా ఖమ్మం జిల్లా దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిసారి పివి రంగయ్య నాయుడు అనేట ఆయన ఎక్కడో కృష్ణా జిల్లా కాకినాడ నుంచి ఆయన వచ్చిండు. అంతకుముందు పివి నరసింహారావు గారు ఒక లేడీని తీసుకొచ్చి పెట్టిండు. అంటే మా ఖమ్మం జిల్లాలో నాయకులు లేరా మాకు? అయితే ఈ ఖమ్మం జిల్లా 3 మంత్రులు, ఒక ఆయన కొడుకుకు కావాలంటుండు, ఒక ఆయన భార్యకు కావాలంటుండు, ఒక ఆయన తమ్ముడికి కావాలంటుండు అని చెప్తే సోనియా గాంధీ అట ఎవ్వరు కుటుంబ సభ్యులకి ఇవ్వద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళకి టికెట్ ఇవ్వమని చెప్పిండట. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు ఈయన ఏం చేసిండట, మండవ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ అట. మండవ వెంకటేశ్వరరావు అంటే నాకు కూడా గౌరవం ఉంది, చాలా మంచి మనిషి. ఆయనకి ఖమ్మం జిల్లాకి ఏం సంబంధం? ఆయన తెలుగుదేశం పార్టీతో జీవితం స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా రిటైర్ అయి ఉన్నాడు. ఖమ్మం జిల్లాతో ఏ విధంగా సంబంధం లేదు. అంటే కేవలం ఖమ్మ కాబట్టి ఎక్కడో నిజామాబాద్ ఉన్న మండవ వెంకటేశ్వరరావు తీసుకొని ఖమ్మం జిల్లా మీద టికెట్ ఇద్దామని ట్రై చేసిండు. అది రేవంత్ రెడ్డి గారు చెప్పేదాకా మాకు తెలియదు. ఆయన కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ ఎప్పుడైండు, తెలంగాణ ఉద్యమకారుడు ఎప్పుడైండు, కాంగ్రెస్ పార్టీకి అత్యంత వినేయుడు టికెట్ ఇవ్వమన్నారు. అయితే మండవ వెంకటేశ్వరరావుకి టికెట్ ఇవ్వడము అంటే మళ్ళా ఖమ్మంలో ఆధిపత్యాన్ని తీసుకురావడమే. ఉన్న ఒక ఎంపీ టికెట్ రాజ్యసభకి రేణుకా చౌదరి గారు. అంటే 55 నుంచి 60% ఉన్న బీసీలకి పార్టీలో టికెట్లు ఉండవు, నామినేటెడ్ పోస్టులు ఉండవు, ఎమ్మెల్సీ పోస్టులు ఉండవు, ఎంపీ పోస్టులు ఉండవు, పార్టీ పోస్టులు ఉండవు, ఆఖరికి ఉన్న ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదనే సోయి కూడా లేదు. అక్కడ ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఏం చేసినా మీకు తెలుసా, వెంకటేష్ తెలుసా మీకు అని అన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు. అవునండి, వెంకటేష్ కూడా తిరిగి ప్రచారం చేసిండు. వెంకటేష్ ఒక సినిమా నటుడు, ఆయన గౌరవం ఇస్తాం. ఆయనకి ఖమ్మం జిల్లా రాజకీయాలతో ఏం సంబంధం, తెలంగాణ రాజకీయాలతో ఏం సంబంధం? అంటే వెంకటేష్ తన కూతుర్ని ఒక రఘుమారెడ్డి అనే ఒక పెద్ద భూస్వామికి, ఒక ఆసామికి ఇస్తే
ఖమ్మ ప్లస్ రెడ్డికి ఇచ్చిన టికెట్ చూసినా ఎంత తెలివికి ఇచ్చినామే మేము. ఓకే. ఖమ్మోళ్ళు రెడ్డోళ్ళు, ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మంలో 2% 3% ఉంటారు. మిగతా తెలంగాణలో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఉంటారు. రెడ్డిస్ 1% 2% ఉంటారు. ఈ 1% 2% ఉన్న వాళ్ళ గురించి ఇంత చెప్తున్నావు కదా, 55% ఉన్న వాళ్ళకి ఒక టికెట్ కూడా రాలేదు, ఒక సీటు కూడా ఇవ్వలేదు, ఒక పార్టీ పదవి కూడా ఇవ్వలేదు అనే సోయి ఎందుకు లేదు రేవంత్ అన్న? హనుమంతరావు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధం లేదు. అక్కడ ఖమ్మం జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఆయన బీసీ నాయకుడు పక్కకు పెట్టండి. ఖమ్మం జిల్లాలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు వేరే జిల్లా వాళ్ళు ఎందుకు? తెలంగాణ ఉద్యమం వచ్చిందే భూమిపుత్రుల కోసం కదా. రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ నీ అజ్ఞానము, నీ అపరిపక్వత బయటపడ్డది. 60% జిల్లా ప్రజలు ఆ ఇంటర్వ్యూ చూసి నిన్ను తూతూ అంటున్నారు. అంటే నువ్వు ఖమ్మంలో కోసం పనిచేయడానికి వచ్చినావా? ఇప్పటికే చంద్రబాబు నాయుడు శిష్యుడని అంటున్నారు. నువ్వు బహిరంగంగా ఆ ఇంటర్వ్యూలో నేను ఖమ్మంలోకి అన్యాయం జరిగింది, ఇంకా న్యాయం చేస్తా, నీకేమన్నా పర్సనల్గా వాళ్ళు ఫైనాన్షియల్గా బెనిఫిట్ చేసిరు, లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీకేమైనా బెనిఫిట్ చేసిండు, TV5 నాయుడు ఏమైనా బెనిఫిట్ చేసిండు అంటే నువ్వు వాళ్ళకి పర్సనల్గా బిజినెస్ బెనిఫిట్ చేయని చెప్పి మా ఖమ్మం జిల్లాలో ఉన్న 60% ప్రజలని నువ్వు బహిరంగంగా అవమానించినావు. అంటే ఖమ్మం జిల్లా అంటే ఖమ్మంలే, ఇంకా మొన్నటిదాకా ఖమ్మంలో పాలన అయింది, ఇప్పుడు రెడ్డోళ్ళ పాలన అయింది. ఎవరి రఘుమారెడ్డి అనేట ఆయన వాళ్ళ కుటుంబ నేపథ్యము తెలంగాణలో రజాకారుల మూమెంట్ అప్పుడు విష్ణూరి రామచంద్రారెడ్డి, మహబూబాబాద్లో జన్నారెడ్డి అని ఇంకొక 2-3 కుటుంబాలు కొన్ని వేల ఎకరాల భూములు ఆక్రమించి రైళ్లు అరగంట పాటు ప్రయాణించినా కూడా వాళ్ళ భూములే ఉండేటి. ఇందిరాగాంధీ భూములు చేసింది కదా, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టక ముందు మొత్తం వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా బార్డర్ అంతా వీళ్ళ కుటుంబాల చేతిలో ఉండేవి. వీళ్ళ వల్లనే ఈ దేశ్ముఖులు, దేశపాండే, రెడ్డి దొరలు, వెలమ దొరల వల్లనే తెలంగాణ అన్యాయానికి గురైంది. ఈ విష్ణూరు రామచంద్రారెడ్డి బంధువులని, ఈ జన్నారెడ్డి బంధువులు వీళ్ళని తీసుకొచ్చి మా జిల్లా ఖమ్మం జిల్లా చైతన్యానికి పుట్టిన ఖమ్మం జిల్లాలో రఘుమారెడ్డి గారి ఫాదరు రామసాయం సురేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాది కావచ్చు, ఆయన సీనియర్ లీడర్ కావచ్చు. అంటే మళ్ళా కుటుంబ పాలన తీసుకురావడానికి ఫ్యామిలీ క్లబ్లా, అంటే ఖమ్మం జిల్లా అంటే ఒక పొంగులేటి కుటుంబము, లేకపోతే ఒక తుమ్మల నాగేశ్వరరావు కుటుంబము, ఒక పువ్వాడ నాగేశ్వరరావు కుటుంబము. నల్గొండ జిల్లా అంటే ఒక జానారెడ్డి కుటుంబము, ఒక కోమటిరెడ్డి కుటుంబము, ఒక ఇంకొక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబము. అంటే ఈ ఫ్యామిలీ క్లబ్బులు రాజ్యం ఎలా అనుకుంటున్నారా? తెలంగాణ వచ్చిందే ఈ పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, రాజకీయ అధికారం SC ST BCలోకి రావాలని కదా. అదృష్టవశాత్తు SC STలకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉండడము, ప్రొటెక్షన్స్ ఉండడంతో వాళ్ళ వాటా మాకు దక్కుతుంది. మీకు కనీసం ఎందుకు సోయి ఉండదు? 60% ఉన్న BCలకి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేకపోయినా మనమనే సోయి లేకుండా బహిరంగంగా మీరు మాట్లాడుతున్నారంటే మీకున్న అజ్ఞానం మొత్తం బయటపడుతుంది. మీ అహంకారానికి ఖమ్మం జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లో ఎట్లుంటుంది? మళ్ళీ కులగణన వచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడ చేస్తారంటారా? అసెంబ్లీ ఎన్నికల టైంలో 23 టికెట్లు బీసీలకు ఇస్తున్నారు, అది జరగలేదు. లోక్సభ ఎన్నికల్లో కూడా బీసీలకు న్యాయం చేస్తాము కులగణన అన్నారు, ఇంకేదో చెప్పారు, అది జరగలేదు. ఇప్పుడు పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఎట్లుండొచ్చు, ఏం జరగవచ్చు? ఎప్పుడైనా గ్రామ స్వరాజ్యమే భారతదేశానికి వెన్నెముక. గ్రామము అంటే ఒక తల్లి గర్భంలో పిండంలో అండం ఎట్లుంటుందో అంత కీలకం ఈ దేశానికి. ఒక దేహంలో పిండం ఎంత కీలకమో గర్భంలో జననకి, ఆర్థిక అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి గ్రామ వికాసమే కీలకం అని చెప్పి గాంధీ గారు కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గ్రామంలో బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి అనేది కల్చరల్గా మన పండగలకు అన్నిటికీ సెంటర్ ఎట్లనో, ఏ గ్రామం ఆ గ్రామము సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్న భారతదేశంలో బ్రిటిష్ వాడు వచ్చి గ్రామ ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసిండు. ఇప్పుడు ఫస్ట్ లీడర్షిప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్లు. SC STలకి రిజర్వేషన్లు ఉండడంతో వాళ్ళ లీడర్షిప్ కింద నుంచి వస్తుంది. 73-74 అమెండ్మెంట్ పెట్టి రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థల్లో స్వయం పాలన ఉండాలి, బీసీలకి ఎక్కువ రిజర్వేషన్ ఉండాలి, స్థానిక సంస్థలకి ఎక్కువ అధికారాలు ఇచ్చి గ్రామ సభకి ఎక్కువ చట్టబద్ధత ఇచ్చిండు. అంటే ఈ ఎమ్మెల్యేల పెత్తనం ఉండొద్దు, ఎంపీల పెత్తనం ఉండొద్దు, రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం ఉండొద్దు అని చెప్పి గ్రామ సభ అనేది కీలకం. గ్రామంలో మెజారిటీ ప్రజలు ఎవరుంటే వాళ్ళు నాయకుడు అవుతారు. దానికోసం మేము ఎంతో కొట్లాడి 33% రిజర్వేషన్ తెచ్చుకుంటే పక్కనున్న తమిళనాడులో 63-61% రిజర్వేషన్ ఉంది బీసీలకి, బీహార్లో 61%-67% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ తెలంగాణలో 56% పైన గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు ఉన్నారు. మాకు న్యాయబద్ధంగా 56% రావాలని అన్యాయం మేము ఎప్పటి నుంచో కొట్లాడుతుంటే కేసీఆర్ అనే దుర్మార్గుడు
33% నుంచి 22% చేసిండనే మేము కొట్లాడుతున్నాం. అంటే మాకు రావాల్సిన 11% వాటా తగ్గిపోయిందని కొట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో, నేను మీకు చెప్తా అసలు ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఏందనేది తెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకి కూడా తెలవాలి. అంటే వీళ్ళు ఎంత కుట్రలు చేస్తున్నారు అనేది. వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారంటే, ఇది జూమ్ చేయమ్మా, భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023, ఇదేంది అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం. వీళ్ళు మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, మేనిఫెస్టో కమిటీ ముందు మాట, గత 9.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను, వ్యక్తులకు సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఒక తేజోవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని డెడ్లైన్ లోపే తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్ తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాము. ఇట్లు దుద్దిల్ల శ్రీధర్ బాబు, చైర్మన్ తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ. వీళ్ళు విషయ సూచికలో సుపరిపాలన అన్నారు, వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నారు, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అన్నారు, చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ అన్నారు, మైనారిటీ డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కమింగ్ టు ద కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏం చెప్తుంది చూద్దాం. ఇగో అభయహస్తం మేనిఫెస్టో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. రిజర్వేషన్లు, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా, నేను చదువుతా వినండి, మళ్ళీ మీకు ఇది ఇస్తా, మీరు స్క్రీన్లో పెట్టుకోండి. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే కులగణన చేసి బీసీ రిజర్వేషన్ల పెంపు చేస్తారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, 5 నెలలు దాటింది. 5 నిమిషాల పని అన్న బీసీ కులగణన మీద చేసిర్రా? రాహుల్ గాంధీ చెప్పే కులగణన తెలంగాణలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు డేటా తీయాలి. వెలమలు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వైశ్యాస్ ఎంతమంది ఉన్నారు, అవన్నీ తీస్తే లెక్కలు తెలుస్తాయి కదా. అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, సోషియో పొలిటికల్, ఎకనామికల్, డెమోగ్రఫిక్ డేటా. డేటా ఈజ్ డెవలప్మెంట్, డేటా డ్రివెన్ సొసైటీ. ఇవాళ డేటా తీస్తే ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ వృత్తులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ సామాజిక స్థితి ఏంటి, వాళ్ళ కుటుంబంలో ఉన్న పేదరికం ఏంటి, ఎంతమందికి ఇల్లులు ఉన్నాయి, ఎంతమంది. కేసీఆర్ 2014లో రాగానే సమగ్ర కుటుంబ సర్వే చేసిండు, ఆ డేటా ఇంతవరకు బయట పెట్టలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సమగ్ర సర్వే డేటాని ముడి కింద ఎందుకు పెట్టుకున్నావు కేసీఆర్ అని విమర్శించారు. మరి 6 నెలలు అయింది కదా, మీరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేయాల్సింది కేసీఆర్ చేసిన డేటా బయట పెట్టాలి కదా. మరి 5 నెలల కాలంలో, 6 నెలల కాలంలో 5 నిమిషాల సమయం కూడా దొరకలేదా? దానికేం పైసలు ఖర్చు కావసం లేదు. కేసీఆర్ చేసిన డేటా ఎందుకు బయట పెట్టలే? బరాబర్ డేటా బయట పెట్టాల్సిందే. డేటా బయట పెట్టకపోతే మీరు కూడా తెలంగాణ ద్రోహులు, సమాజానికి SC/ST బీసీలకి వ్యతిరేకులని మేము డిక్లేర్ చేస్తాం. ఇమీడియట్గా వితిన్ 2 to 3 డేస్లో పెట్టాలని డిక్లేర్ చేస్తున్నాం. కొత్తగా స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% ఉన్నాయి. కేసీఆర్ ద్రోహం చేసిండు. మేము వస్తే 23% నుంచి 42% పెంచుతాం. పంచాయతీ, మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉందంటే, బీసీలలో కూడా కొన్ని కులాలే ఎంజాయ్ చేస్తున్నాయి. మునూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి. ఎంబీసీలకి మేము ప్రాధాన్యత ఇస్తాం. బీసీలో కూడా ఉపవర్గీకరణ చేస్తాం. ఎట్లయితే మాదిగలకు అన్యాయం జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్. మేనిఫెస్టోలో అద్భుతంగా పెట్టారు, సూపర్ రేవంత్ అన్న. బట్ ఈ 6 నెలల కాలంలో ఏం పని చేసిర్రు? ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? కులగణన చేయకుండా, బీసీ జనాభా లెక్క బయట పెట్టకుండా, అగ్రవర్ణాల లెక్క బయట పెట్టకుండా ఎందుకు పంచాయతీ ఎలక్షన్లో తొందరపడుతున్నారంటే, పంచాయతీ ఎలక్షన్లలో లీడర్షిప్పే పునాది. ఊర్లలో ఇప్పటికే భూస్వాములు, ఆసాములు, పెత్తందారుల వ్యవస్థ తెలంగాణలో అయితే వెలమదొర రాజకీయం చేయాలి, లేకపోతే రెడ్డి దొర చేయాలి, లేకపోతే అక్కడక్కడ మునూరు కాపు పటేళ్ళు చేయాలి. ఇంకా మిగతా కులాలన్నీ చెక్కభజన చేసుకోవాలా? అంటే భూముల మీదే, అధికారం మీదే. ఇప్పటికే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొన్ని లక్షల మంది ప్రాణాలు ప్రతి తెలంగాణ నేర రక్తంతో తడిచిపోయింది. ఎందుకు తడిచిపోయింది? మాకు భూమి కావాలి, భూమి వస్తే ఆధారం ఉంటుంది, భూమి వస్తే గౌరవం ఉంటుంది, భూమి వస్తే ఉపాధి ఉంటుందని ఉన్నది. ఇప్పటికే వీళ్ళు బినామీల పేర్ల మీద ఊర్లలో 1000 ఎకరాలు కబ్జా చేసిర్రు. సిటీలో రియల్ ఎస్టేట్, మోడర్న్ ఎకానమీ అంతా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళింది.
ఆ విషయం చెప్పకుండా మళ్ళా ఊర్లలో రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో అప్పుడు రెడ్డి సంఘం మీటింగ్లో ఏమని చెప్పిండు, ప్రతి రెడ్డి అనేటోడు కనీసం 10 ఎకరాల భూమి సంపాదించాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రెడ్డి అనేటోడు పుట్టిందే రూల్ చేయడానికి, రెడ్లు మాత్రమే పరిపాలకులు అనే విధంగా మాట్లాడారు. అంటే వాళ్ళు ఏమైనా డిఫరెంట్గా పుట్టిర్రా? రెడ్లు కూడా మనుషులే కదా. రెడ్లలో కూడా చాలా మంది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ నమస్కారం. అంటే రెడ్లు మాత్రమే పాలించాలంటే ఇది ప్రజాస్వామ్యమా? నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే రెడ్లకు మాత్రమే భూమి ఉండాలా, మిగతా వాళ్ళకి భూమి ఉండద్దా? అంటే రెడ్డి దొరలు, వెలమ దొరలు, పటేల్ దొరలు, పటవారి దొరలు రావాలి. ఇదే ఎన్టీఆర్ ఆ రోజు ఇదే పటేల్ పట్వారి వ్యవస్థ పోవాలని ఎన్టీఆర్ తక్కువ కాలంలో ఎందుకు వచ్చిర్రు, తెలంగాణలో వీళ్ళ పెత్తనం ఎక్కువైందని చెప్పి టీడీపీ పార్టీకి అంత ఆదరణ వచ్చింది. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏం చెప్పారు చూడాలి. మీ మేనిఫెస్టోలో మాటలేమో అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లో బీసీలకి 42% రిజర్వేషన్ అట. సూపర్. మా బీసీలని కాంట్రాక్టర్లు కూడా చేస్తారట. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. 42% రిజర్వేషన్ ఇస్తారన్నారట. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ అన్న, సూపర్ అన్న నువ్వు. కానీ మేనిఫెస్టో కిరాక్ ఉంది. కానీ 6 నెలల కాలంలో 6 నిమిషాల పని కూడా జరగలే, 6 సెకండ్ల పని కూడా జరగలే. తూతూ మంత్రంగా ఒక జీవో ఇచ్చారు, 150 కోట్లు బడ్జెట్ ఎలాకేట్ చేశారు. ఇక్కడ పెద్ద కుట్ర ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పేది సామాజిక కులగణన, సమాజంలో ఉన్న అన్ని కులాల బయట పెట్టాలని. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, దాన్ని బీసీ కులగణన అంటుంది. ఒక బీసీల లెక్క బయట పడితే కాదు, ఆల్రెడీ బీసీల లెక్క కేసీఆర్ దగ్గర ఉంది, బీజేపీ ప్రభుత్వంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. గతంలో ఉన్న కాంగ్రెస్ యూపీఏ 2 హయాంలో చిదంబరం అధ్యక్షతన 5,000 కోట్లు ఖర్చు పెట్టి 150 మంది ఎన్జిఓలతోటి దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క కట్టిర్రు. ఆ డేటా బయట పెట్టరు. ఆ డేటా బయట పెట్టమంటే తప్పుల దడకుంది అంటున్నారు. తప్పో ఒప్పో ముందైతే బయట పెట్టాలి కదా. 6,000 కోట్ల రూపాయల ప్రజా డబ్బుతోటి నువ్వు ఖర్చు పెట్టి ఆ డేటా ఎందుకు బయట పెట్టావు? ఆ విషయం రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఆ విషయం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కర్ణాటకలో నిన్నగాక మొన్న అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా, మరి కర్ణాటకలో క్యాస్ట్ సెన్సస్ చేసిరు కదా, మరి చేసిన డేటా ఎందుకు బయట పెట్టారు? మేము తీసుకొచ్చి బీహార్లో ఎన్ని రకాల ప్రశ్నలతో కులగణన అయిందో మేము ఇచ్చినాం కదా, మరి ఆ 42 అంశాలు ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? అంటే రెడ్లు ఎంతమంది ఉన్నారో బయటకు చెప్పరా మీరు? వెలమలు ఎంతమంది ఉన్నారో బయటకు చెప్పరు, బ్రాహ్మణ్స్ ఎంతమంది ఉన్నారో బయటకు చెప్పరు. అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకి కొన్ని తాయిలాలు ఇచ్చేసి మెజారిటీ బీసీలను అది ఎస్సీ ఎస్టీలకి మీరు చేసింది కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. అప్పుడు లేకపోతే వీళ్ళని కూడా ఇట్లా చేశారు. 55% ఉన్న బీసీల ఓట్ల బ్యాంకు కావాలి. ఎన్నికలకు ముందు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గిరిజనులు, దళితులు, మహిళలు, కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, బుడగజంగాలు, బుడబొక్కలోళ్ళు, పిట్టలోళ్ళు, యానాదులోళ్ళు అని స్పీచ్లో అద్భుతంగా చెప్తావు. మాకన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి అని చెప్తాడు. మా బీసీలకు కూడా తెలియదు మాకు ఎన్ని కులాలు ఉన్నాయి, 119 కులాలు. రేవంత్ రెడ్డి అన్న వరుసగా చెప్పుకుంటూ పోతాడు. మరి మంగళోళ్ళు, చాకలోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, మా శాలివాహన్లు, మా నాయి బ్రాహ్మణులు ఎమ్మెల్యేలు ఎట్లాగూ కాలేము. ఎందుకంటే 100 కోట్లు ఉన్నోడు ఎమ్మెల్యే, 1000 కోట్లు ఉన్నోడు ఎంపీ. కనీసం మా వాళ్ళు ఎంపీటీసీ కూడా కావద్దా, సర్పంచ్ కూడా కావద్దా, వార్డు మెంబర్ కూడా కావద్దా? ఇది పెద్ద కుట్ర. ఖమ్మోళ్ళు టీడీపీ ఉన్నప్పుడు కమ్మరాజ్యం తీసుకొచ్చిరని చెప్పినాం, ఖమ్మోళ్ళ పెత్తనం నడిచింది, అది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా టీడీపీ అంటే ఖమ్మోళ్ళ పార్టీ. టీఆర్ఎస్ తెలంగాణలో సబ్బడ్డ వర్గాలు ఉన్నారు, త్యాగాలు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలు, కొంతమంది అగ్రవర్ణ పిల్లలు చేస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ రూపంలో వెలమ రాజ్యం వచ్చింది. అవునా కదా? టీఆర్ఎస్ అంటే వెలమ పార్టీ కదా, మీరు ఒప్పుకుంటారా? కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అనేది అనాదిగా ఉంది. అంటే ఈ 3 పార్టీలు 3 కులాలు 3 కుటుంబాలు, ఒక వైఎస్ఆర్ కుటుంబము, ఒక ఎన్టీఆర్ కుటుంబము, ఒక కేసీఆర్ కుటుంబము. ఆ రెడ్డి పరంపరలో కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి ఇలా రేవంత్ రెడ్డి వరకు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లది, టీడీపీ అంటే కమ్మోళ్ళది, టీఆర్ఎస్ అంటే వెలమోళ్ళది. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం పోవాలనే తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినాం. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం పోవాలి. పిడికడు మంది లేని పెత్తందారులు ఈ ప్రజలని పట్టి పీడిస్తున్న పిచాచాలు ఇవి. రెడ్లల్లో మంచోళ్ళు ఉన్నారు, వెలమల్లో మంచోళ్ళు ఉన్నారు, కమ్మోళ్ళలో మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కొంతమంది భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు, ఈ కాంట్రాక్టర్లు 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని ప్రజాస్వామ్యం అంటే అమ్మడము కొనడము. ఇలా కులం కూడా కాదు, ధనబలం, ఇది ధనకులం. ధనికులంతా ప్రజాస్వామ్యాన్ని గ్యాంగ్ రేప్ చేస్తుంటే వాళ్ళకి మీరు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇస్తున్నారు.